టాలీవుడ్ లో విక్టర్ వెంకటేష్ కి ఒక సపరేట్ గా క్రేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ కు ఉన్న క్రేజ్ వల్లని ఆయన నటించిన దృశ్యం, F2, F3 వంటి సినిమాలు ఊహించని రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. వెంకటేష్ లాంటి కథలను ఎంచుకుంటే సినిమాకు మినిమం గ్యారెంటీ కలెక్షన్లు వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన ఆ ట్రాక్ తప్పి ఇతర జోనర్స్ లోకి జోలికి వెళ్తే కష్టమే. అయితే విషయానికి ఆడియన్స్ సైంధవ్ రిజల్ట్ తో మరోసారి వెంకికి క్లియర్ గా అర్థమయ్యేలా చేశారు. సంక్రాంతి కానుకగా ఫిబ్రవరి 13న సైంధవ్ మూవీ భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చింది. ఈ కథలో ఫ్యామిలీ టచ్ ఉన్నప్పటికీ వెంకటేష్ ను గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ అవతార్లో చూపించబోతున్నారు అనే విషయమే జనాల్లోకి ఎక్కువగా వెళ్ళింది. దాని ఫలితంగానే సైంధవ్ మూవీ పాన్ ఇండియా ఫ్లాప్ గా నిలిచింది. వెంకటేష్ మరోసారి తనకు బాగా కలిసి వచ్చిన ఫ్యామిలీ జోనర్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తున్నది. వెంకటేష్ నెక్స్ట్ చేయబోతున్న సినిమాకు అనిల్ రావుపూడి దర్శకత్వం వహించబోతున్నాడు. వెంకటేష్ కిది 76వ సినిమా కాగా నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మించబోతున్నారు. తనకు ఆల్రెడీ F2, F3 వంటి హిట్స్ అందించిన అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఓ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అనిల్ రావుపూడి ఈ సినిమాకు సంబంధించిన స్క్రీన్ ప్లే వర్క్ కూడా పూర్తి చేశారు. బాలయ్యతో భగవంత్ కేసరి తర్వాత వెంకటేష్ తో హిలేరియస్ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నారు అనిల్ రావుపూడి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ మూవీని ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు కాన్సెప్ట్ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. దాదాపు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రేరాలు టైప్ లో ఈ సినిమా బొడ్డబోతుందంట. ఇందులో ఒక హీరోయిన్ గా త్రిష ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. మరో కథానాయికగా ఎవరిని తీసుకుంటారా అనేది చూడాలి. చాలా కాలం తర్వాత వెంకటేష్ ఇద్దరు వారల మధ్యలో నలిగే భర్త పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. మన చట్టాల ప్రకారం ఒక భార్య ఉండగా మరో భార్యను పెళ్లి చేసుకోవడం నేరం. మొదటి భార్యతో విడాకులు తీసుకోవడం కానీ ఆమె ఒప్పుకుంటే కానీ రెండో పెళ్లి చేసుకోవడానికి చట్టం అంగీకరించదు. మన సినిమాలో హీరో ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు చూపిస్తుంటారు. ఇప్పుడు వెంకటేష్తో చేయబోతున్న సినిమాలో అదే కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారా లేదా అన్నది చూడాలి. వెంకటేష్ కి ఇప్పటికే 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అనిల్ రావుపూడి మరోసారి బ్లాక్ బస్టర్ ఇచ్చి హిట్ ట్రాక్ లోకి తీసుకొస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.